హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో యూనిఫామ్ షర్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ఆల్రెడీ మనం కట్ చేసిన షర్ట్ అనమాట. మనం కుట్టాం. ఇది గర్ల్స్కి అండి షర్ట్, బాయ్స్కి పనిచేయదు. ఈజీ వేలో ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు మనం వీడియోలో చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. షర్ట్ చాలా ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇది ఆది షర్ట్ అండి. ఆది షర్ట్లో నుంచి మనం లూజ్ని చెక్ చేసుకునేప్పుడు ఎప్పుడు బ్యాక్ పార్ట్నే మనం బేసిక్గా తీసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ దగ్గర మనం లూజ్ చెక్ చేసుకోవాలి. ఈ లూజ్ అసలు 17 ఉందండి. లూజ్ అసలు 17 ఉంది. మనం ఒక అంగుళం ఖర్చుతో తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. దీనికోసం మనం 2 ఫోల్డింగ్లో క్లాత్ని తీసుకోవాలి. ఈ ఫోల్డింగ్ సైడ్ అదర్ సైడ్ ఉండాలి, ఈ ఓపెన్ సైడ్ మన వైపు ఉండాలి. ఇటువైపు మనం బటన్స్ పెట్టుకోవడానికి, కాజా పెట్టుకోవడానికి ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి. 2 ఇంచెస్ తీసుకొని ఆ తర్వాత మనకి అసలు 17 ఉంది కాబట్టి 17లో సగం 8.5 ఇంచుల్ని మనం లూజ్ కింద చూసుకొని ఒక అంగుళం మాత్రమే ఖర్చు పెట్టుకోవాలండి. షర్ట్కి మనం ఖర్చు ఎక్కువ పెట్టుకోకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టు బటన్స్ పెట్టుకోవడానికి ఒక 2 ఇంచెస్, అసలు లూజు 8.5 ఇంచెస్, అలాగే 1 ఇంచు మాత్రమే ఖర్చు. కింద మడతేస్తాం కదండి షర్టు, దానికోసం ఒక 1.5 ఇంచు. ఇప్పుడు షర్టు పొడవు చూద్దాం. షర్టు పొడవు అండి అసలు 18.5 ఉంది. మనం ఖర్చు ఒక 1/2 ఇంచు సరిపోతుందండి, ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం 19 ఇంచులు పొడుగు మనం చూసుకోవాలి. ఇందాక మనం 1.5 ఇంచుని షర్ట్ కింద వైపు మడత కోసం వదులుకున్నాం కదండి, అక్కడి నుంచి 19 ఇంచులకి మనం మార్క్ చేసుకోవాలి. అది షర్ట్ పొడవు. ఇప్పుడు మనం పొడవు వెడల్పు అన్నీ మార్క్ చేసుకున్న తర్వాత ఒక స్క్వేర్ లైన్ డ్రా చేసుకున్నామండి. ఒక స్క్వేర్ లైన్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ నుంచి మనం చంక భాగాన్ని ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ 2 ఇంచులు మనం గుండీలు కుట్టుకోవడానికి స్పేస్ వదులుకున్నాం కదండి, కాజాలకి గుండీలకి. అక్కడి నుంచి 3 ఇంచులు పెట్టుకోవాలి. 3 ఇంచులు పెట్టుకొని 3 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 3.5 ఇంచులు పెట్టుకోవాలండి. ఓకేనా? 3.5 ఇంచులు పెట్టుకొని మొత్తం ఎంత అయిందండి, ఇక్కడ నుంచి మనకి 6.5 ఇంచులు అయింది. ఈ 6.5 ఇంచుల్ని మనం చంక భాగానికి తీసుకోవాలి. అది కానీ 6.5 ఇంచులు మనం చంక భాగానికి తీసుకోవాలి. ఇప్పుడు మనం లూజ్ చెక్ చేసుకొని సైడ్స్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడికి 3 ఇంచులకి మనం డ్రా చేసుకున్నాం కదండి, అక్కడ నుంచి ఈ షోల్డర్ ఒక 1/2 ఇంచు డౌన్ చేసుకొని డ్రా చేసుకోవాలి. అలాగా నెక్ దింపండి. మెడభాగం 3 ఇంచులు కిందకి దింపుకోవాలి. అక్కడ నుంచి మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఎప్పుడు ఆ 2 ఇంచులు బటన్స్కి పెట్టిన దాన్ని అట్లనే మైండ్లో పెట్టుకొని డ్రా చేసుకోవాలి. ఇంకా మెడ కోసం మనం రౌండ్గా ఒక లైన్ డ్రా చేసుకోవడమే. అదిగోండి. ఎనిమిదిన్నర అసలండి, ఒక అంగుళం మాత్రం ఖర్చు. చంక దగ్గర రౌండ్గా గీసుకోవాలి. ఇక్కడ వరకు నెక్ వచ్చింది కదండి, ఇది మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి. అయితే ఈ గుండీలు పట్టి మనకు తెలియడం కోసం కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా లైన్ గీసుకొని మనం దీని ప్రకారం కట్ చేసుకోవాలి. షర్ట్ కటింగ్ చాలా ఈజీ అండి.
వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. అది షోల్డర్ 1 ఇంచ్ కిందకి పెట్టుకోవాలి, 1/2 ఇంచ్ అని చెప్పాను కదా, అది కిందేమో 1.5 ఇంచ్ మడత కొంచి లూజ్ ప్రకారం కట్ చేసేసుకోవడమే. అక్కడ చంక రౌండ్, చంక మనం కిందకి 6.5 ఇంచులు తీసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలా వచ్చిందనమాట. చూసారుగా, ఇదేమో ఫ్రంట్ బటన్స్ కోసం, ఇదేమో నెక్, ఇదేమో ఆర్మ్ హోలు లూజు, ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఏమో బటన్స్ కోసం. ఫ్రంట్ పార్ట్ రెడీ. ఇప్పుడు మనం షర్ట్ యొక్క వెనక భాగాన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇందాక మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఓపెన్ సైడ్ మన వైపు పెట్టుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు క్లోజ్ ఉన్న వైపు మన వైపు పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచులు అన్నది బటన్స్ పెట్టుకోవడానికి, దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ మనం ఫోల్డ్ చేసుకున్న క్లాత్ మీద మెజర్మెంట్ కోసం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ స్ట్రైట్ లైన్ ఫస్ట్ గీసేసుకోవాలండి. మనం దీని ప్రకారం చంక భాగం కానీ లూజ్ కానీ మొత్తం గీసేసుకోవాలి. ఇప్పుడండి ఈ షోల్డర్ పార్ట్ ఉంది కదా, ఈ షోల్డర్ పార్ట్ దగ్గర ఈ సైడ్ మనం తగ్గించుకొని దింపును వదిలేసి ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ వచ్చేలాగా ఇక్కడ మనం స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. షోల్డర్ దగ్గర బ్యాక్ పార్ట్కి ఇలా గీసుకున్న తర్వాత మనం ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఖచ్చితంగా 2 ఇంచెస్ పెట్టుకోవాలండి ఎక్స్ట్రా. అదే మనం జెంట్స్ షర్ట్కి అయితే షోల్డర్ భాగంలో తీసుకుంటాం కదండి, ఇది గర్ల్ షర్ట్కి మనం అది తీసుకోము. అందుకని చెప్పని ఒక 2 ఇంచెస్ బ్యాక్ పార్ట్ మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ మనం బ్యాక్ సైడ్ షోల్డర్ని తగ్గించుకోవాలి. తర్వాత నెక్ అనేది బ్యాక్ సైడ్ మనం ఎక్కువ తీసుకోకూడదండి. ఒక 1/2 ఇంచ్ మనం కిందకి పెట్టుకొని రౌండ్గా డ్రా చేసేసుకోవడమే. అయిపోయిందండి, ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న క్లాత్ అంతా మనం కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగా ఇలాగా ఇలా మనం మార్క్ చేసుకున్న లైన్ ఉంది కదా, లైన్ ప్రకారం మనం కట్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి. ఇప్పుడు ఈ కటింగ్ తర్వాత మనం పాకెట్ కాలర్ కట్ చేసుకుందాం. అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయింది కదండి. తర్వాత మనం పాకెట్ని అలాగే హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఫ్రంట్ పార్ట్కి చంక భాగంలో కొంచెం లోతు తీసుకోవాలి. లోతు తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ లూజ్ని మెజర్ చేసుకుంటున్నామండి. 9 వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ చూసుకుందామండి. హ్యాండ్స్కి వచ్చేసి కింద మడతకి ఒక 1.5 ఇంచ్ మనం తీసుకోవాలి. కింద మడత 1.5 ఇంచులకి డ్రా చేసుకోవాలి. మడత నుంచి మనకి అసలు 6.5 ఉందండి. 6.5 ఉంటే మనకి ఖర్చులోకి ఒక 1/2 ఇంచ్ పోతుంది కదా, అందుకని 7 తీసుకున్నాం అనమాట. 7 తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ చెయ్యి షోల్డర్ దగ్గర అటాచ్ అవుతుంది కదా, అక్కడ నుంచి మనం ఒక 2 ఇంచెస్ కిందకి లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి ఇలా మనం ఒక గీత గీసుకోవాలి. వీడియోలో చూపించినట్టు గీసుకోవాలి. గీసుకొని కింద మనకి హ్యాండ్ ఎంత లూజ్ ఉంటుందో చెక్ చేసుకొని దాని ప్రకారం మనం పైనుంచి చంక దగ్గర నుంచి కిందకి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని దాని ప్రకారం కట్ చేసుకోవడమే. మనం గీసుకున్నాం కదండి, మనం గీసుకున్న దానికి కరెక్ట్గా కట్ చేసుకుంటే హ్యాండ్స్ కటింగ్ అయిపోతుంది. చూసారు కదా, వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోవడం. ఇప్పుడు మనం పాకెట్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పని మనం చూసుకుందాం.
అక్కడ టక్స్ ఎందుకంటేనండి మనం షర్ట్ మడత కుట్టుకుంటాం కదా, ఆ మడత వరకు చెక్ చేసుకొని మనం చిన్న టక్స్ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. ఇప్పుడు మనం పాకెట్ కట్ చేసుకుందామండి. పాకెట్ పొడవు వచ్చేసి 6 ఇంచులు, వెడల్పు వచ్చేసరికి 5 ఇంచులు. 5 ఇంచులకు తీసుకొని మనం పాకెట్ని కట్ చేసుకున్నాం. ఈ కింద సైడ్ మనం క్రాస్గా ఒక లైన్ తీసుకొని కట్ చేసుకుంటే పాకెట్ స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. షర్ట్ భాగానికి పాకెట్ అనేది ఇలా ఉంటుంది. చుట్టూరు మడత కుట్టుకొని ఆ తర్వాత పాకెట్ని మనం జాయిన్ చేసుకోవడమే. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసామండి. ఫస్ట్ ముందు పాకెట్కి గ్రీన్ కలర్ది వేసేసుకున్నాం, పక్కన పెట్టేసాం. ఇప్పుడు హ్యాండ్స్కి అంచులు కుట్టుకుంటున్నాం. ఇప్పుడు షర్ట్ ఫ్రంట్ పార్ట్కి బటన్స్ పెట్టుకోవడానికి, కాజాలు వేసుకోవడానికి ఫోల్డింగ్ ఉంటుంది కదండి, మనం 2 ఇంచెస్ దానికి మార్క్ చేసి పెట్టుకున్నాం కట్ చేసుకునేప్పుడు. దాన్ని కుట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని కుట్టు వేసాం కదా, ఇక్కడ ఈ కుట్టు పక్కనే ఈ చివర అంచమ్మటి ఇంకో కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ మంచిగా వస్తుంది. బ్యాక్ పార్ట్ అనేది ఇది రైట్ సైడ్ అండి, ఇది రాంగ్ సైడ్. రైట్ సైడ్ మనకి పైకి ఉండాలి. దానికి ఆపోజిట్లో మనం ఫ్రంట్ పార్ట్లో ఉన్న క్లాత్ని పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చెస్ వేసుకున్నాం కదండి, దాన్ని తిరిగేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కాలర్కి ఎలా కట్ చేసుకోవాలి ఏంటి కొలత చూద్దాం. కాలర్ కట్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఇవి బటన్స్ పెట్టుకునే 2 క్లాత్లు ఉన్నాయి కదా, అది కరెక్ట్గా సమానంగా తీసుకోవాలండి. సమానంగా తీసుకొని అక్కడ నుంచి టేప్తో మనం కొలుచుకోవాలి. కాలర్ అనేది చాలా జాగ్రత్తగా కొలుచుకోవాలండి, కొంచెం అటు ఇటు అయినా తప్పిపోతుంది. చూసారా, మనకి ఇక్కడ కాలర్ వచ్చి 9.5 ఇంచులు వచ్చింది. ఈ 9.5 ఇంచులకి ఒక 1/2 ఇంచు మాత్రం మనం ఖర్చు తీసుకొని 9.5 ఇంచులు కాలర్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాలర్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనకి 9.5 తీసుకున్నాం కదండి ఖర్చుతో కలిపి. ఇప్పుడు 2 మడతల మీద తీసుకోవాలి మనం క్లాత్ని. వెడల్పేమో 9.5, పొడుగేమో 5 ఇంచులు. చూడండి, పొడుగు 5 ఇంచులు, వెడల్పు 9.5 ఇంచులు. అక్కడికి మార్క్ చేసుకొని సమానంగా కట్ చేసుకుందాం.
కాలర్ దగ్గర కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కాలర్ మార్క్ చేసుకున్న దగ్గరికి కట్ చేసామండి. ఇది మొత్తం 9.75 ఇంచులు. ఈ 9.75 ఇంచులు ఇక్కడ అంచు ఉంది కదా, ఈ అంచు దగ్గర చిన్న వంపు మనం డ్రా చేసుకోవాలి కట్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ ఉందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్. ఈ 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక క్రాస్ లైన్ గీసుకున్నాం. ఈ క్రాస్ లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొంచెం వంపు తీసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుంటే కాలర్ నెక్ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకున్న తర్వాత కాలర్ అనేది ఇలా వచ్చింది. కాలర్ కటింగ్ చూసాం కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎట్లానో చూద్దాం. ఫస్ట్ దీనికి చిన్న మడత కుట్టుకోవాలి సన్నగా. మనం ఇప్పుడు కాలర్కి చిన్న కుట్టేసుకున్నాం కదండి, ఆ కుట్ట అనేది పైకి ఉండాలి, ఈ క్లాత్ అనేది కింద ఉండాలి. దీని ప్రకారం మనకి ఈ కట్ చేసుకున్న క్లాత్కి సమానంగా కింద క్లాత్తో కుట్టుకోవాలి. రెడీ అయిందండి, చూసారుగా. యాక్చువల్లీ బాయ్స్ షర్ట్కి అయితే మనం ఈ పార్ట్ విడిగా తీసుకుంటాం. గర్ల్స్ షర్ట్కి అంత ప్రాబ్లం లేదు కాబట్టి ఇప్పుడు మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని షర్ట్కి జాయిన్ చేసుకోవాలి. కట్ చేసుకునేప్పుడు ఒక 1/4 ఇంచ్ మాత్రం క్లాత్ ఉంచుకుంటే సరిపోతుంది. మరి సమానంగా కట్ చేసుకోకుండా కొంచెం ఒక 1/4 ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మనం దీని ప్రకారం కట్ చేసుకున్నాం కదా. ఇలా మడత పెట్టిన తర్వాత ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చుకోవాలండి. సేమ్ ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నట్లే ఈ కాలర్ క్లాత్కి కూడా టక్స్ ఇచ్చుకోవాలి.
అప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చింది. ఇప్పుడు కాలర్ జాయింట్ చేసుకోవడం ఎలాగో చూద్దామండి. ఇది షర్ట్ భాగం అనమాట. ఈ షర్ట్ భాగాన్ని రాంగ్ సైడ్ ఏమో లోపలికి ఉంచాలి, రైట్ సైడ్ ఏమో పైకి ఉంచాలి. ఇది మనం కట్ చేసుకొని కుట్టుకున్న కాలర్ చూసారా, రాంగ్ సైడ్ లోపలికి ఉంది, రైట్ సైడ్ బయటకు ఉంది. మనం ఇక్కడ ఆల్రెడీ ఇందాక టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ ప్రకారం ఇటు నుంచి ఇటు ఒక కుట్టు, ఇటు నుంచి ఇటు ఒక కుట్టు వేసుకొని మొత్తం ఒక కుట్టేసుకోవాలి. ఇప్పుడు కుట్టేసుకున్నాం కదండి. ఈ కుట్టేసుకున్న తర్వాత దీన్ని లోపలికి ఇలా మర్చుకొని దీనిపైనుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలి. చూసారు కదండి, కాలర్ని ఈ విధంగా కుట్టుకోవాలి. కాలర్ కుట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనం ఒక కుట్టేసుకోవాలి. ఈ కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ చుట్టూరు ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు కాలర్ అయిపోయింది కదండి. హ్యాండ్ జాయింట్ అనేది చూద్దాం. ఈ హ్యాండ్ని జాయింట్ చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ నుంచి మనం చంక భాగాన్ని ఇక్కడ నుంచి జాగ్రత్తగా కొలుచుకుంటే ఇక్కడికి సమానంగా వస్తుంది. ఈ కుట్టుంది చూసారా, దీన్ని బేస్ చేసుకోకూడదు. మనం ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ని ఇటు నుంచి ఇటు కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ ఒకసారి చూద్దాం. హ్యాండ్ జాయింట్ చేసుకోవడానికి మనం రైట్ సైడ్ని పైకి పెట్టుకోవాలి, లాంగ్ సైడ్ని లోపలికి పెట్టుకోవాలి. దీన్ని చూసారుగా, ఖచ్చితంగా ఈ టక్స్ దగ్గర పెట్టుకొని ఇటువైపు నుంచి ఇటు కుట్టేసుకొని నెక్స్ట్ కుట్టు లైన్గా వేసేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ అయిపోయిన తర్వాత సైడ్స్ జాయింట్ చేసుకొని కింద మడత కట్టుకుంటే షర్ట్ కుట్టడం రెడీ అయిపోతుంది.
చూసారు కదండి, షర్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.